అయిపోయిందండి. ఇంక మనకైతే మలేషియాలో సంబంధం తెగిపోయిందనమాట. తట్టబుట్ట అయితే సర్దేశాను ఇంకా. అలా ఇంట్లో వాళ్ళకైతే కొన్ని తీసుకుని వెళ్తున్నాను. ఆఖరిసారిగా మలేషియా నుంచి తెచ్చే వస్తువులని చెప్పి మొత్తం నా లగేజ్ అంతా సర్దడానికి అయితే నా తలప్రాణం తోక్కొచ్చిందండి. నా దగ్గర అయితే రబ్బర్ బ్యాండ్లు లేవు. ఇగోండి పొళ్ళు ఎక్కడ పడిపోతాయి అని చెప్పి ఎందుకే నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను ఇండియా అనుకుంటున్నారా? ఇంకా నా కాంట్రాక్ట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. కానీ మా కంపెనీ కాంట్రాక్ట్ అయిపోయిందన్నమాట. మా కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరికీ రిలీజ్ ఇచ్చారు. నేను నాకు కొన్ని ఫ్రెండ్స్ అయితే మేమైతే ఇండియా నుంచి వెళ్ళామండి. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి బాగానే ఇండియా పంపించారు. ఇక్కడ మాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉంటుంది అనమాట. కానీ ఎవరైతే మలేషియాలో డైరెక్ట్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా పీకేశారు పాపం. నేను చూసారండి ఎంత బాగా సర్దుకున్నానో. నా బట్టలన్నిటికి నేనైతే రబ్బర్ బ్యాండ్లు పెట్టాను బాగానా. మార్నింగ్ 5:30కి ఫ్లైట్ అంటే మేమైతే నైటే బయలుదేరాము. ఎందుకంటే నైట్ టైం బస్సెస్ అంత సేఫ్ కాదని చెప్పి 9 గంటలకి బయలుదేరిపోయాను నేనైతే ఎయిర్పోర్ట్కి. ఇంకా నేను నైట్ అంతా కాపలా కాయాలన్నమాట ఎయిర్పోర్ట్లోని. నేనైతే ఎయిర్పోర్ట్ అంతా తిరిగి మంచి ప్లేస్ అయితే ఎంచుకున్నాను. మెక్డీ నుంచి అయితే ఒక బర్గర్ తెచ్చుకున్నాను. ఇంత సడన్గా నేను కూడా ఇండియా వచ్చేస్తున్నాను అనుకోలేదండి. ఇలా కొంతమంది వాళ్ళు కూడా ప్లేసులు చూసుకుని పడుకున్నారు హ్యాపీగానా. నాకు కూడా పెద్ద సోఫా లాడితే దొరికింది పడుకోవడానికి. కానీ ఎంత పడుకుందామని ట్రై చేసినా మనకు నిద్ర ఎందుకు వస్తుందండి? అస్సలు రాదు. ఆ లైట్లకి ఆ సౌండ్లకి పిచ్చెక్కుతుంది కానీ నిద్ర ఎందుకు వస్తుందండి? ఇగోండి బర్గర్ అయితే బాగానే ఉంది. డబల్ చీజ్ బర్గర్ అయితే తీసుకున్నాను నేను. దానికైతే 2 సాస్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇవైతే టమాటో సాస్ లాగా అస్సలు లేవు. నాకైతే ఇదైతే టానిక్ లాగా అనిపించింది. సాస్ చిల్లీ అంట. మార్నింగ్ 2:30కి అయితే చెక్ ఇన్ అంటే స్టార్ట్ చేస్తారండి. రోజు 2 గంటలు పడుకొని అయితే బాగా ప్రాక్టీస్ చేశాను నేను ఎయిర్పోర్ట్లో తెలిగేసి ఉండడానికి అయితే ఈ వారం రోజులను. ఇందాక చెప్తూ మర్చిపోయాను కదా, అదేనండి మలేషియాలోనైతే జాబులు పోతున్నాయి అందరికీ. ఎత్తుక్కోవడం అయితే చాలా కష్టమవుతుంది. దొరికినోడు అదృష్టవంతుడు. ఇండియాలోనైనా ఉద్యోగం ఉందని చెప్పి హ్యాపీగా ఇంకెళ్ళిపోవడమే. మళ్ళీ టైం బాగుంటే మాత్రం మళ్ళీ వస్తాను ఇక్కడికి. చాలా మంచి కంట్రీ, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు, తక్కువ రేట్లో ఉంటాయి. మన హైదరాబాద్ లాగా అనిపించింది నాకు మలేషియా కూడానా. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే కంపేర్ టు హైదరాబాద్ జస్ట్ 1% ఎక్కువ అంతే. లింక్డ్ఇన్లో అయితే చాలా ఉన్నాయండి కన్సల్టెన్సీలు మలేషియాలో ఎత్తుక్కోవడానికి జాబులు. మీరు కూడా ట్రై చేయొచ్చు. హోప్ఫుల్లీ అన్నీ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ రావచ్చు. నేను మంచి జాబ్ ఆఫర్ కొట్టి మళ్ళీ ఇక్కడే గట్టిగా పడుకొని చాలా ట్రై చేశాను. కానీ నిద్ర రాలేదని చెప్పి హ్యాపీగా ఇక్కడ తిరుగుతున్నాను అనమాట. అందరి మొక్కలు చూద్దామని చెప్పి. ఇదిగోండి ఇక్కడే తీసుకున్నాను మెక్డానల్డ్స్లో ఒక ప్రైస్ ఉంటే ఇక్కడేమో దానికి డబల్ రేట్లు ఉన్నది బర్గర్ ప్రైస్. చెక్ ఇన్ లైన్ అయితే చాలా పెద్ద ఉందండి. బోల్ మంది వెళ్తున్నట్టున్నారు ఈరోజే. నాకైతే ఈ లెగ్గిన్ చెక్ ఇన్ చేయడానికి 2 గంటలు పట్టేలా ఉన్నది జనాలను చూస్తుంటే. నాకైతే మొత్తం 3 ట్రాలీలు అయ్యాయండి. 2 ట్రాలీలు అయితే మలేషియాలో వదిలేసాను. మళ్ళీ ఇంకోసారి వస్తానేమో అని చెప్పి నా మీద నాకే డౌట్ వేసి ఒక ట్రాలీ అయితే తెచ్చుకున్నాను. కొన్ని యుటెన్సిల్స్ అయితే వదిలేసానండి. మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు మోసుకొని రావడం అని చెప్పి, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ కష్టమవుతుందని చెప్పి వేరే దగ్గర తీసుకెళ్తారు అనమాట. ఈ బస్సులోనే C1 to C37 నాదైతే. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఈ బస్సులో తీసుకెళ్తారు మనల్ని అక్కడికి. అందులోకి వెళ్ళి మళ్ళీ ఎత్తుక్కోవాలన్నమాట. సెక్యూరిటీ చెక్ ఇన్ అని చేసుకోవాలి. అందరికంటే లేట్గా నేనే వెళ్ళినట్టున్నాను. బస్సులో ఎవ్వరు లేరు, నేను ఇంకో 3 ఉన్నారనమాట అంతే. మలేషియా అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అయితే. నాకైతే చీప్ అండ్ బెస్ట్లో బాగా నచ్చిన ప్లేస్ అయితే గెంటింగ్ అండి. చాలా బాగుంటుంది. మలేషియాలో ఎవరు టూరిజంకి వచ్చినా అయితే దానికైతే వెళ్తారు షూర్గానా. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంత చాలా దూరం ఉందండి. నేను మనసులో అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారా బాబు, ఇంకో 2 గంటల్లో నా ఫ్లైట్ అని చెప్పి. నేనైతే మొత్తం నా సెల్ ఫోన్లో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఒకటి ఆ పింక్ కలర్ టోప్ పెట్టుకున్నాను కదా, అది నేనే. వెనకాల ఎవరు లేరేట్రా బాబు అని చూసుకుంటున్నాను, ఒక్కదానే ఉన్నానని చెప్పి. ఈ బస్సులో ఉన్న వాళ్ళైతే సేమ్ దొంగలకే ఉన్నారు. అందుకే ఎప్పుడు దిగిపోతాను బాబు బస్సు అని చెప్పి కాపలా కాస్తున్నాను నేను. ఆఖరికి మా బస్సు అయితే ఇక్కడ దింపేసిందండి. మళ్ళీ దీని లోపలికి వెళ్ళాలి. నేనైతే C1 to C37కి వెళ్ళాలన్నమాట. అందుకే నన్ను ఎంత దూరం తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడే ఆగుతుంది నా ఫ్లైట్. నాకైతే అన్ని నా కంపెనీ వాళ్ళు బుక్ చేశారండి. ఎందుకంటే వాళ్ళే పంపించేస్తున్నారు కదా, నేను వెళ్ళిపోకుండానా. వాళ్ళే దగ్గరుండి నన్ను పంపిస్తున్నందుకైతే నాకైతే మంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. నేనైతే అస్సలు వదలలేదు వాళ్ళని. నేనైతే మంచి విండో సీట్లు తీసుకున్నాను. 2 సీట్లు కావాలని చెప్పి. ఇంకా నాన్ వెజ్ కూడా పెట్టుకున్నాను, స్నాక్స్ పెట్టుకున్నాను. వాళ్ళ దగ్గర వాడుకునేమంతా వాడేసుకున్నాను నేను. కంపెనీ నుంచి ఏమైనా ఫ్రీగా వస్తే అస్సలు వదలకూడదండి. ఎందుకంటే మనం కంపెనీకి వర్క్ చేస్తున్నాం, కంపెనీ అయితే మనకు సాటిస్ఫై చెయ్యాలన్నమాట. చేయకుండా అయితే కాంట్రాక్ట్ అయితే ముగించేశారు మాకు. నేనైతే 2 ఇయర్స్కి ప్లాన్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. వామ్మో ఇక్కడ మళ్ళీ ఇంకో చెక్ ఇన్ ఉందండి. ఈ చెక్ ఇన్లకే నాకు సగం జీవితం అయిపోతున్నట్టేమో అనిపిస్తుంది. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. మబ్బుల లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు అయితే ఫ్లైట్లో నా పని అయిపోయింది అనుకున్నానండి నేను. ఈ రోజే నా చివరి రోజు అనుకున్నాను. పైలట్ అయితే అరగంట ముందు చెప్పారు వీఆర్ ల్యాండింగ్ అని చెప్పి. కానీ అంతకీ ల్యాండ్ అవ్వట్లేదు, తిరుగుతూనే ఉంది గాల్లోని. ఆల్రెడీ అరైవల్ టైం కూడా అయిపోయింది. 11:40కి దిగాలి, 11:40 అయిపోయింది. అయినా చెప్పి గాల్లోనే ఉన్నాం మేము ఇంకానా.
కొన్ని పనిమాల యూట్యూబ్ వీడియోలు చూసి ఫ్లైట్ క్రాషింగ్ గురించి ఇంకా భయం వేస్తుందండి. ఫ్లైట్ లో చుట్టూ తిరిగి ఎక్కడ చూస్తున్నాను ఓడి అమ్మ ల్యాండ్ అయిపోతే చాలరా బాబు అనుకుంటున్నాను. కింద అయితే ఏం కనిపించట్లేదు. నాకైతే కొంచెం ముందుకెళ్ళేసరికి బీచే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బీచే కనిపిస్తుంది. టైం ఏమో అయిపోతుంది, ఇంకా గాల్లోనే ఉన్నాము. ఈ బోర్డర్ చూసాక కొంచెం ఊపిరి పీల్చుకున్నాను నేను. అమ్మాయి ల్యాండ్ అవుతుందిరా బాబు అని చెప్పి. ఇప్పటికే 20 minutes డిలే అయితే అయిపోయిందండి. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది వీఆర్ ల్యాండింగ్ అని చెప్పి. నాకేమనిపించింది అంటే పైలట్ కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే బాగుండేది. ఎందుకు ఇంతసార్లు తిరుగుతున్నామా పైన అని చెప్పి. నా పక్కన కూర్చున్న తాత అయితే ఇంకా భయపెట్టేస్తున్నారు. ఏ టైం అయిపోతుంది, ఇంకా బీచ్లోనే ఉన్నాం, ఎక్కడ బోర్డర్ ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ల్యాండ్ అవుతామని చెప్పి. చుట్టుపక్కల వాటర్ తప్ప ఏం కనిపించట్లేదు మాకు. ఆఖరికి అయితే ల్యాండ్ అవుతున్నాం అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అది కూడా వాళ్ళు చెప్పలేదు. మేమైతే అనుకున్నాం ఫ్లైట్ కిందకి వెళ్తుంటే ల్యాండ్ అవుద్దని చెప్పి. దిగిన తర్వాత ఎయిర్ హోస్ట్ ఒక అమ్మగా చెప్తుంది అవేవో సెక్యూరిటీ ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి చుట్టుపక్కల ఎయిర్పోర్ట్లోని, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే. అందుకే లేట్ అయింది, డిలే అయిందని చెప్పి కొంచెం ఊపిరి పీల్చుకున్నాను నేను. ముందే చెప్పాల్సింది, భయం లేకుండా కూర్చుని దాన్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి.